उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज బాబాయ్ వాటరీ ఎరా మహేష్ పేపర్ వచ్చిందంటావా? లేదురా అదలా వస్తుందిరా పేపర్ అబ్బాయి వచ్చేసిపోయాడు. ఒరేయ్ ఈ తెలివితేటల్ని చదువులో చూపెట్టుంటే వాటి కలెక్టర్ అని అడిగారా? అందుకేరా వాళ్ళలేదు కలెక్టర్ అవుతా అని. సరే గాని మీ ఇద్దరిలో ఎవరు జోకు నవ్వాలో అర్థం కావట్లేదురా. అయినా వీడి కలెక్టర్ ఏందిరా? వద్దురా రై నవ్వకురా, నోట్లో దోమలు ఉంటాయి మళ్ళీ ఎందుకులే. మరి నువ్వేమవుతావా? నాకా ఎప్పటికైనా ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుందిరా. నా దగ్గర ఒక మంచి లవ్ స్టోరీ ఉందిరా. లవ్ స్టోరీయా? నాకు చెప్పు మామ. లవ్ స్టోరీనా? ప్లీజ్ మామ చెప్పు మామ. లవ్ స్టోరీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మామ. ఒక అందమైన అమ్మాయి ఊరి చివరి నుండి ఆటోలో అలా ఊరి వైపు వస్తూ ఉంటుంది. పచ్చని పొలాలు దాటుకుంటూ ఆకాశంలో రాత్రిపూట వెన్నెల్లా చంద్రబింబం లాంటి అమ్మాయి ఆటోలో వస్తూ ఉంటుంది. అరే మామా నువ్వు చెప్పింది ఒరిజినల్ స్టోరీనా లేక లవ్ స్టోరీనా? ఒరిజినల్ స్టోరీ మామా. మామా నాకు మాత్రం లైవ్ లో కనబడుతుందిరా. అరే మామలు అటు ఒకసారి చూడండి రా. ఎంత? 300. అదేంటి తిప్పి కొడితే 2 కిలోమీటర్లు కూడా రాలేదు, 300 ఏంటి? హలో మేడం, మీరు వచ్చింది షేరింగ్లో కాదు, సపరేట్గా మీరే తీసుకున్నారు. మీకోసం మీ లగేజ్ కోసం 300. ఏయ్ విలేజ్కి కొత్త అని మోసం చేస్తున్నావా? ఈ 150 తీసుకొని వెళ్ళు. పొద్దున పరిచయం చేయకూరి, పైసలు పోవాలే. హలో ఎక్స్క్యూజ్ మీ. అరే మామ ఆ అమ్మాయి నన్నే పిలుస్తుందిరా. అరే గూర్ఖా ఆ అమ్మాయి పిలిచేది నిన్ను కాదు కానీ మూసుకొని కూర్చో. హలో ఎక్స్క్యూజ్ మీ. అరే మామ ఆ అమ్మాయి నన్నే పిలుస్తుందిరా. అరే ఆ అమ్మాయి చూడడానికి సిటీ అమ్మాయిలా ఉంది, అమ్మాయి జోలికి పోవద్దు, మూసుకొని కూర్చో. అరే మామ ఆ అమ్మాయి ఆటో వాడితో ఏదో గొడవ పడుతుందిరా, వెళ్దాం పదరా రే, ఆడి సంగతి ఎంతో చూద్దాం పారా. తేరీ ఐసీకి తేసి. ఏ ఊరు మంది? హైదరాబాద్ అండి. ఓ పాయింట్ వేసుకున్న పట్నం పిల్లవా? ఎరా సత్తిగా పొద్దున అమ్మాయితో గొడవేంట్రా? పోనీ సాయంత్రం పెట్టుకోరా గొడవ. అన్నా ఈ అమ్మాయి షేరింగ్లో కాకుండా సపరేట్గా ఆటో తీసుకుందన్నా. సింగిల్గా తీసుకొస్తే 300 అయితే అన్నా. ఇది మోసం అండి, తిప్పి కొడితే 2 కిలోమీటర్లు కూడా రాలేదు. ఒరే సత్తిగా నీ సంగతి నాకు బాగా తెలుసు కానీ సరదాగా పెట్టేసుకుందనరా. గెలిచావనుకో నీకు నీ 300 కలిపి ఇంకో 300 ఇస్తారా? అదే నువ్వు ఓడిపోయావనుకో నాకు 300 నువ్వు ఇవ్వాలరా. అబ్బా ఆశ దోశ. నాకు తెలియని క్వశ్చన్స్ అడిగి నా దగ్గర డబ్బులు ఇద్దామనే నేను తెలివి తక్కువ అనుకున్నావా? అరే మెంటల్ సత్తి, నేను క్వశ్చన్ అడిగాకే నీకు తెలుసు అనిపిస్తేనే బెట్టు కట్టరా. ఇదేదో గమ్మతుంది. ఆన్సర్ తెలిస్తే బెట్టు కడతా, లేదంటే లేదు. ఇప్పుడు ఆన్సర్ చెప్తే 300, అమ్మాయి ఆటో కిరాయి 300, మొత్తం 600 తీసుకొని ఇంటికి వెళ్ళి క్వార్టర్ వేసి పడుకుంటే
ఇక సామిరంగా ఆటో నడుపుడు అవసరం లేదు ఇవాళ. సరే అడగన్నా. మనకి అమెరికా దగ్గర చంద్రుడి దగ్గర చెప్పరా సత్తిగా 600 నీయరా. అబ్బా ఎంత ఈజీ క్వశ్చన్ అన్నా. 600ది. అరే ముందు ఆన్సర్ చెప్పరా ఇస్తా గాని. అన్నా అమెరికా దగ్గర డబ్బులు ఇచ్చేయి. ఇచ్చేయి. ఎలా దగ్గర? రాంగ్ ఆన్సర్. అమెరికా అయితే ఫ్లైట్లు వెళ్ళి రావచ్చు, చంద్రుని దగ్గరికి వెళ్ళలేం కదన్నా. అమెరికా దగ్గర. ఒరే సత్తి, అమెరికా ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తారా? కనబడదు. చంద్రుడు కనిపిస్తాడు. కనిపించే చంద్రుడు దగ్గర అవుతాడు కానీ కనిపించిన అమెరికా ఎలా దగ్గర ఏది? తొండి ఇదంతా. రేయ్ డబ్బులు తీరా నువ్వు ముందు. ఆగరా నువ్వు. లేకుంటే ఏంట్రా? వదరా సత్తి, ఆగరా. ఆ డబ్బులు ఇవ్వండి. అరే సత్తిగా, నీకు వాజిబ్గా రావాల్సిన 100 రూపాయలు తీసుకో. కొత్త వాళ్ళు మన ఊరికి వస్తే పరువు తీయొద్దురా. మన ఊరి పరువు కాపాడాలి, అర్థమైందా? చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. యా ఫాదరా. ఛీ, అకి నానా ఏంటమ్మా ఎన్నలేంది నీళ్ళు తోడుతున్నావు? హైదరాబాద్ నుండి మా ఫ్రెండ్ వస్తుంది. నీళ్ళు తీసుకోవడానికి అంత నుంచి వస్తుందా? సర్లే. అకి మీ ఫ్రెండ్ వచ్చినట్టుంది. స్నేహ ఏంటే నేను వస్తాను తెలుసు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టావేంటి? ఛార్జింగ్ లేదే, చూసుకోలేదు. సర్లే బాగున్నావా? పద. మార్నింగ్ నుండి పవర్ లేదే. పవర్ లేకుండా ఎలా ఉంటారే? పర్లేదు వస్తుందిలే. నమస్తే అంకుల్. ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఆటో దగ్గర ఫన్నీ సీన్ జరిగింది, అది గుర్తొచ్చింది. మా ఊర్లో ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి. ఎరా మామ, ఏం ఆలోచిస్తున్నావు? ఏదో ఆకాశానికి ఏదో నిచ్చెన వేస్తున్నట్టున్నావు. ఎరా ఏం లేదురా, మా అయ్య చూడు ఇంట్లో కుక్క బూతులు తిడతాన్రా. నేను ఎట్లా చేసి బీటెక్ చేసి డాక్టర్ని అవుతారా? బీటెక్ చేసి డాక్టరా? అప్పుడు తెలుస్తుంది నేనేందో మా అయ్యకు. యాదవా? అవునరా, కరెక్టేరా. ఒరేయ్, అప్పుడు మీ అయ్యకు కాదురా తెలిసి వచ్చేది, నువ్వెంత పెద్దదవో మాకు తెలిసి వస్తుంది. బాగా చెప్పావురా. నువ్వేంట్రా గట్లా అంటున్నావు? లేకపోతే ఏంట్రా, ఎవడన్నా బీటెక్ చేసి ఇంజనీర్ అవుతాడు కానీ నువ్వేంట్రా బీటెక్ చేసి డాక్టర్ అవుతానంటావు? మెంటల్. బాగా చెప్పారమ్మా, సూపర్ చెప్పావు. అరే ప్రశాంత్, ఏంట్రా? నిన్నటి ఆటో అమ్మాయి ఏంట్రా మన అఖిలతనుంది? నిన్న అమ్మాయిని సరిగా చూడలే కానీ చాలా అందంగా ఉందిరా. పిచ్చి పిచ్చి మాట్లాడకురా. పట్నం అమ్మాయిలు చూడడానికి అలాగే ఉంటారు కానీ పట్నం అమ్మాయిల ముచ్చట తీయకురా. వాళ్ళు మన వైపే వస్తున్నట్టున్నారు. మీరిద్దరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా. వాళ్ళేనే నా ఫ్రెండ్స్. వాళ్ళ హే, మార్నింగ్ ఆటో దగ్గర సేవ్ చేసింది వాళ్ళేనే. అవునా? వాళ్ళే. రా పరిచయం చేస్తాను. అరే ప్రశాంత్, ఏంటే, ఏం కావాలి? ఇట్రారా చెప్తా. ఏంటో అక్కడి నుంచే చెప్పు. సిటీ నుండి మా ఫ్రెండ్ వచ్చిందిరా. అయితే నేనేం చేయాలి? నీ మొహం పరిచయం చేస్తాను, తీసుకొచ్చారా. స్నేహ, వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్. ఓ హాయ్. అరే రండిరా, అలా వెళ్ళొద్దాం. మాకు చాలా పనులు ఉన్నాయి. పనులా? చెట్టు కింద కూర్చొని బాత్కాలు కొట్టుడా? రేయ్, నాకు పని ఉంది, నేను వెళ్తున్నా, వచ్చేసి.
ఇదిగో అక్కి, రానన్నవాడిని ఎందుకు రమ్మంటావు? నన్ను అడగొచ్చు కదా, వచ్చేవాడిని. ఛీ పోరా. ఏ పోవే పెట్టమోహనా, నీతో ఎవడొస్తాను? ఏంటి వీళ్ళు? సరే సరే పద ఇంటికి వెళ్దాం. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదే. ఏం లేకుండా ఇలా ఎందుకున్నావు? అక్కి నేను అందంగా లేనా? నీకేంటే, మన కాలేజ్ బ్యూటీవి నువ్వు. మన కాలేజ్ బాయ్స్ అందరు నీ ఫ్యాన్సే కదనే. మరేంటే ఆ పిచ్చి ముఖాలు నా పరువు తీశారు. ఏమైందే? ఏమైందా? ఇంత అందమైన అమ్మాయిని పరిచయం చేస్తా అంటే ఫోజులు కొడతారా? అదే సిటీలో అయితే నాతో మాట్లాడడానికి ఏ వంక దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు. అసలు నన్ను పట్టించుకోకుండానే వెళ్ళిపోయారు. ఓ నీ బాధ నిన్ను చూడలేదనా? చంపేస్తానే నిన్ను. ఏ ఆపవే, ఏంటో నీ లొల్లి. ప్రశాంత్ చాలా మంచోడే. అది ఫోర్స్ కాదే, తనకి సిటీ అమ్మాయిలంటే ఎలర్జీ. దానికి ఒక కారణం ఉందే. వాడికి హైదరాబాద్లో ఒక క్లాస్మేట్ ఉన్నాడే. వాడిని ఒక అమ్మాయి ప్రేమించిందే. కాకపోతే ఆ అమ్మాయి వేరే వాడిని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిందే. అది భరించలేక వాడు ఆత్మహత్య చేసుకున్నాడే. అప్పటి నుండి వాడికి సిటీ అమ్మాయిలంటే నచ్చదు. వాడికి ఇక్కడి పద్ధతులన్నా సాంప్రదాయాలన్నా చాలా గౌరవిస్తాడే. నీలా జీన్స్ టీషర్ట్స్ అంటే నచ్చవు, పద్ధతిగా లంగా ఓణీలంటే ఇష్టం. అవునా? ఏంటే ఇలా వచ్చారా? ఇంట్లో బోర్ కొట్టి అలా సరదాగా వచ్చాం. మేమన్నా జూలో జంతువా చూడ్డానికి? యారా ఏంద్రా ఏం ఆలోచిస్తున్నారా? అరే మా, నేను దుబాయ్ పోవాలనుకున్నారా? ఎంత ఖర్చు అవుతుందిరా? అనుకోవడానికి ఖర్చట్రా, పిచ్చోడా రీడు. అరే మామా, అరే మామా, ఏంద్రా? ఆ అమ్మాయి చూడరా. అరే ప్రశాంత్, చెప్పరా. ఆ అమ్మాయి చూడరా, నడుచుకుంటూ వస్తే సేమ్ మహాలక్ష్మిలా ఉంది కదా. సరేరా, అయితే 5 లక్షలు అప్పడుగురా, ఖర్చులకు పనికొస్తాయి. అరే ప్రశాంత్. ఏంటి మళ్ళొచ్చావు? ప్రశాంత్, స్నేహానితో మాట్లాడాలంటారా? నేను ఎప్పుడు మాట్లాడాలని వస్తే మీరేంటలా దూరం దూరంగా వెళ్ళిపోతారు? మీకు సిటీ అమ్మాయిలన్నా వాళ్ళ పద్ధతులన్నా నచ్చవని అర్థమైంది. చూడ్డానికి ఇలా ఉన్నా నాకు సిటీ కన్నా పల్లెటూర్లంటేనే ఇష్టం. ఇక్కడి పచ్చని పొలాలన్నా పద్ధతులన్నా నాకు ప్రాణం. అందుకే ఈ సమ్మర్లో ఇక్కడ ఉందామని వచ్చాను. ఇక్కడి ప్రేమలు ఆప్యాయతలు బంధాలు పెంచుకుందామనే వచ్చాను. కానీ మీరెవరు అర్థం చేసుకోవట్లేదు. అరే ప్రశాంత్, స్నేహ మన ఊరి అందాలు చూసి ఫిదా అయిందిరా. ఓ, వీటికే ఫిదానా?
ఇంకా చాలా ఉన్నాయి, నాతో వస్తారా? మీరు చూపిస్తానంటే వద్దంటానా? సిటీ పద్ధతులు నచ్చకే ఈ అందమైన పల్లెటూరుకు వచ్చాను. ఓ అవునా, ఇప్పుడు చూపిస్తా మా ఊరందాలు. నీతో విహరించాలనే కదా. ఏంటి ఏమన్నావు? ఏం లేదు. ఓకేనారా? తీసుకెళ్తారా? ఏంటే నువ్వు రావా? నన్ను కూడా తీసుకెళ్తుగా. యారా బొమ్మరిదే. లేదురా, నేను పక్కూరు వెళ్తున్నా. రావా? అరే బొమ్మరిదే, మనం కూడా మీ అక్కనికి పోదాం పదరా. అరే నేను రానురా, మన గ్యాంగ్ లీడర్ పొట్టిదాన్ని తీసుకెళ్ళండి. పొట్టిదేవరే? యారమ్మా, ఆ పొట్టిదాని దగ్గర పోదాంపా. ఊరంతా అందాలంతా చూపిద్దాం రారా. రేయ్, ఈ పట్నం పిల్లకు పట్టుకుంటే జారిపోయే ప్రకృతి ఫలం చూపిద్దాం పదరా.
వీటిని ఏమంటారు? ముంజలు అంటారు. ముంజలు? తాతయ్య, ఈ ముంజలోకి ఐస్ గడ్డ ఎలా వెళ్ళింది? ఐస్ గడ్డలా? వామ్మో, మా తాత పెట్టిండు. ఐస్ బాగుంది. ఏంటే బ్యాగ్ ఎందుకు తీసావు? రేపు మార్నింగ్ వెళ్ళాలి. అప్పుడేనా? అవునే, నాకు ఇంకా ఇక్కడే ఉండాలని ఉంది, కానీ అమ్మ ఫోన్ చేస్తుంది. సరేలే, మా ఊరెలా ఉందే? పల్లెటూరు అందాలే కాదే, స్వచ్ఛమైన మనుషులు, మంచితనం నన్నెంతో ఆకట్టుకున్నాయి. నా జన్మలో మర్చిపోలేను. ఏంటమ్మా బ్యాగ్ చదువుతున్నావు? అప్పుడే వెళ్ళిపోతున్నావా? అవును అంకుల్, వెళ్తున్నా. ఉండొచ్చా ఇంకో 2 రోజులు? వెళ్ళాలి అంకుల్. మరి వీటిని ఏమంటారు? ముంజలు అంటారు. ముంజలు? తాతయ్య, ఈ ముంజలోకి ఐస్ గడ్డ ఎలా వెళ్ళింది? ఐస్ గడ్డలా? వామ్మో, మా తాత పెట్టిండు. ఐస్ బాగుంది. ఏంటే బ్యాగ్ ఎందుకు తీసావు? రేపు మార్నింగ్ వెళ్ళాలి. అప్పుడేనా? అవునే, నాకు ఇంకా ఇక్కడే ఉండాలని ఉంది, కానీ అమ్మ ఫోన్ చేస్తుంది. సరేలే, మా ఊరెలా ఉందే? పల్లెటూరు అందాలే కాదే, స్వచ్ఛమైన మనుషులు, మంచితనం నన్నెంతో ఆకట్టుకున్నాయి. నా జన్మలో మర్చిపోలేను. ఏంటమ్మా బ్యాగ్ చదువుతున్నావు? అప్పుడే వెళ్ళిపోతున్నావా? అవును అంకుల్, వెళ్తున్నా. ఉండొచ్చా ఇంకో 2 రోజులు? వెళ్ళాలి అంకుల్. మరి జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఓకే అంకుల్. హలో, అకి, నా మనసు నిండా ప్రశాంత రూపమేనే. నా హృదయం నిండా అతని మాటలే గిలిగింతలు పెడుతున్నాయి. చాలు చాలు, ఎవరైనా వింటే నవ్వుతారు. నవ్వుతే నవ్వని, నవ్వితే నాకేంటి? నా మనసు నా ఇష్టం. వాడి ప్రతి మాటలో నిజాయితీ కనిపించింది. ప్రతి పనిలోనూ కల్మషం లేని హృదయం కనిపించింది. ఎప్పుడు వెకిలి చేష్టలు కానీ వెర్రి ఆలోచనలు కానీ కనిపించలేదు. ఇంతకన్నా ఇంకేం కావాలి? పద. భయ్యా, రైల్వే స్టేషన్. మీ ఫ్రెండ్ వెళ్ళిపోతుందా? అమ్మాయి దక్కలేదని ఆత్మహత్య చేసుకున్న మన మల్లిగాడు బుద్ధి లేనివాడురా. స్నేహ కూడా నిన్ను ఇష్టపడుతుందిరా, కానీ నువ్వు అందలేకపోతున్నావురా ప్రశాంత్. తను కూడా చావాలారా? ఒక్కసారి ఆలోచించరా ప్రశాంత్. స్నేహ కల్లా కప్పటం లేని అమ్మాయిరా. ప్లీజ్ రా ప్రశాంత్, స్నేహాన్ని అర్థం చేసుకోరా ప్రశాంత్. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. తను ఇప్పుడే వెళ్తుందిరా, ఆపుదాంరా. వెళ్దాం పదరా, వెళ్దాం పద.
ఎక్కడా? అదే నువ్వు మర్చిపోయింది ఇవ్వడానికి వచ్చా. ఏంటిది ఇదంతా ఏంటిది? తమ్మి ఇదంతా సంగతి నేను చెప్తా గిరా. నేనేం మర్చిపోయాను? చూసుకో, మీ మనసును అడగండి. మీ మనసు మీ దగ్గర ఉందా? నీ మనసు నా దగ్గర పెట్టి వచ్చింది నిజం కాదా? ఏంటి జోక్ చేస్తున్నావా? కాదు, నిజమే చెప్తున్నా. ఒకసారి నా కళ్ళలోకి చూడు. కళ్ళ ముందు తిరుగుతుంటే ఏమీ అనిపించలేదు. ఎందుకో నువ్వు వెళ్ళిపోతుంటే నా గుండెలయ తప్పింది. అఖిల నీ గురించి చెప్తుంటే అలజడి చెలరేగింది. అందరం తిరుగుతున్నప్పుడు నీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా పట్టించుకున్నందుకు బాధ కలిగింది. నిజంగా సారీ. అవును, నా మనసు నీ దగ్గర వదిలిపెట్టి వచ్చింది నిజమే. మనం కలిసి తిరుగుతున్నప్పుడు ఒక మాట చెప్పాల్సింది. ఎక్కడా? అసలు నువ్వు నన్ను పట్టించుకుంటేగా. నువ్వు దగ్గరున్నప్పుడు ఎలాంటి స్పందన లేని నా హృదయం నువ్వు దూరం అవుతుంటే ఒక్కసారి ఆగిపోయినట్లు అనిపించింది. ఏదో కోల్పోతున్న భావన నన్ను కుంగదీసింది. ఈ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ బ్యాగ్ నాకు ఇచ్చి నాతో రమ్మంటాను. రే మా వాడిని ఆడుకుని చాలుగానే వచ్చేసాయి. ఏరా మావా, అంత ఓకేనా? ఓకేరా. మీరెప్పుడు సంతోషంగా ఉండాలి. మన పల్లెటూరు ప్రేమ కథ చిరకాలం వర్ధిల్లాలి మామ. స్నేహ, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఇప్పుడు వెళ్ళడంతోనే మన మ్యాటర్ మా పేరెంట్స్కి చెప్పేస్తాను. వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను. తర్వాత నీకు కాల్ చేస్తాను. పల్లెటూరి ప్రేమ కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్బి ఫిల్మ్ ఫ్యాక్టరీ. ఎస్ ఎస్బి ఫిల్మ్ ఫ్యాక్టరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ శ్రీకాంత్ భండారి.